హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నాగలక్ష్మి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మేము మా అనంతపురంలో ఉండే ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళడం జరిగింది. ఏదో వర్క్ ఉండి మేము అనంతపురంకి వచ్చాము, కానీ అక్కడ మా పిల్లలు అడగడంతో మేము ఇస్కాన్ టెంపుల్కి అయితే లోపలికి వచ్చేసాము. చూడండి, ఇదైతే బయట అవుట్పుట్ అన్నమాట. ఇస్కాన్ టెంపుల్కి వస్తే కృష్ణుని చూసానే అదేదో మ్యాజిక్ లాగా అయిపోతుంది మాకు. మా ఇంట్లో కూడా చాలా విగ్రహాలు ఉన్నాయి. అన్నీ కృష్ణుని, ఆల్మోస్ట్ కృష్ణుని ఫొటోసే ఉంటాయి. చూడండి, ఇక్కడ మనకైతే ఎంట్రన్స్లో ఆంజనేయ స్వామి అయితే దర్శనం చేస్తాడు. ఇకపోతే లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్తే గుడి పూజ జరుగుతుందంట. సో అది కనిపించకుండా చేస్తారంట. ఆ పూజకి 1 o'clockకి ఓపెన్ చేస్తారు అన్నారు. ఈలోపు మనం ఎందుకు ఖాళీగా ఉండడం అని చెప్పేసి పైకి ఎగ్జిబిషన్కి వెళ్ళాము. అక్కడ చూసి ఒకటి రాశారు, పిల్లల్ని ఇల్లు కాదు, ఆట స్థలం కాదు, జాగ్రత్తగా చూసుకోండి, పిల్లల్ని పైనుంచి కిందికి పడేరని. సో ఇక్కడ నుంచి అయితే మన కృష్ణుడు పుట్టినప్పటి నుంచి ప్రతి ఒక్కటి ఎగ్జిబిషన్ ద్వారా వీళ్ళు చూపించారు. చూస్తే అర్థమవుతుంది. చూడండి, కృష్ణుడికి యశోదమ్మ మరియు గోపికలు స్నానం చేపించడం అంట. ఇది మేమన్నీ క్లియర్గా చూసాం. ఇక్కడికి వెళ్ళడానికి టికెట్ తీసుకోవాలండి. 50 రూపీస్ అయితే ఛార్జ్ చేసినారు మా నలుగురికి. కృష్ణుడు అవతరించిన సందర్భంగా యశోదామాతని నరికేసినారంట అనేదో. చూడండి ఎంత క్లియర్ కట్గా ఉన్నాయో. మా పిల్లలు దాన్ని ఓపెన్ చేయాలని చూసినారు, కాకపోతే అక్కడ ఒక ఆయన అరవడం వల్ల సైలెంట్గా నిలబడి ఫొటోస్ దిగుతానన్నారు. 2 ఫొటోస్ అయితే ఇచ్చాము. చాలా ఫ్రీజ్ అయిపోయినారు, ఆయన అరచడం వల్ల ఫ్రీజ్ అయిపోయినారు. ఇకపోతే ముందుకు వెళ్దామండి. చూడండి, మన కృష్ణుడిని అలంకరించడం అంట. బలరాముడు, యశోదాదేవి అలంకరిస్తున్నారంట కృష్ణుడు అన్నయ్య బలరాముడు కదా. సో కృష్ణుడు వాళ్ళ ఫ్రెండ్స్, గోవులు అది ఇక్కడ చూపించారు మనకి. మొత్తం కృష్ణుడు ఏమేమి చేశాడో అవన్నీ మనకు ఒక ఎగ్జిబిషన్లో అంత క్లియర్ కట్గా చూపించారండి. చూడు, బృందావనంలో ఆటలు ఆడడం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి గోపికల్ని అపహరించుకొని పోవడం అంట. మావటి ఏనుగు. నన్ను వీడియో తీసుకొని లేదు, కానీ నేను వాళ్ళని పర్మిషన్ అడిగినాను. కృష్ణుని విశ్వరూపాలండి, 5 అవతారాలు. మా పిల్లలు ఎందుకమ్మా ఇతనికి జుట్టు లేదు అని అడిగారు, కానీ అది ఎగ్జిబిషన్లో పిల్లలు ఎవరెవరు పీకింటే వెళ్ళిపోయి ఉంటుందిలే అని చెప్పాను. కృష్ణుడు తన చిన్ననాటి స్నేహితుడు సుధాముడిని కలవడానికి వెళ్ళినప్పుడు ఇది. జటాయు, సీతాదేవి కోసము జటాయు తన పక్షి రెక్కల్ని తీసేసింది. ఎంత బాగా చూపించారో చూడండి. నెక్స్ట్, సుగ్రీవుని రక్షించుట కొరకై శ్రీరాముడు ఓ శక్తివంతమైన బాణాన్ని వదిలినాడంట. రావణ ఉంది, బ్రహ్మాస్త్రం ప్రయోగించడం అది. నెక్స్ట్, సీతాదేవిని అగ్ని పరీక్ష చేపించింది. మొత్తం అన్ని వీడియోలు తీశాను.
మనం మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల నరకంలో మనకి గొంతులో సీసం పోస్తారంట. ఇక్కడ ఆడవాళ్ళని హింసించడం, ఇనుప కడ్డీలతో ఇక్కడ మాకు డౌట్ వచ్చిందండి. మా పిల్లలకి ఈ విచారం అంటే ఏంది అని అడిగారు. అవి మీరు తెలుసుకోవాల్సినవి కాదులే అని చెప్పేసి ముందరికి వచ్చేసినాము. మాంసం తినడం వల్ల కూడా మనల్ని నరకంలో ఏమో బట్టలు మంటలలో తోసేస్తారంట. కృష్ణుడిని కొలిస్తే మాంసం తినకూడదు అని నాకు దీనివల్లనే తెలిసింది, ఈ విజువల్స్ వల్ల. పైన ఇంత క్లియర్ కట్గా ఉందని నేను అస్సలు అనుకోలేదు. చాలాసార్లు వెళ్ళాను కానీ ఒక 10 times అట్లా వెళ్ళాను కానీ పైన ఎగ్జిబిషన్కి అయితే ఎప్పుడు వెళ్ళలేదు. ఏదో హడావిడిగా వచ్చేసినాను. ఈరోజైతే వీలుండే లైవ్ వీడియో పెడదాం అనుకున్నా, కాకపోతే లైవ్లో మీరు నన్ను వాళ్ళు తీయనియడం లేదని చెప్పేసి మళ్ళీ కట్ చేశాను. నార్మల్ వీడియోస్ ఏం చేశాను. మీరు ఎప్పుడైనా ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళింటే అనంతపూర్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఎండ్ ఆఫ్ ది వచ్చింది. కృష్ణుడు, బలరాముడు, ఆవులు, తన ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు ఇక్కడ. చూడండి ఎంత బాగా శిల్పకళ అరేంజ్ చేశారు. ఎగ్జిబిషన్లో ఇలా ఉంటే ఆ దేవుని ప్రత్యేకత ఏంది అని మనం పిల్లలకి ఈజీగా చెప్పొచ్చు కదా. అయితే కిందికి వచ్చేసినాము. చూడండి లోపలికి వచ్చేసినాము. లోపల వాళ్ళు నన్ను అమ్మ మొబైల్ బంద్ చేయమ్మా అని అన్నాడు. సో అందుకని చెప్పేసి కట్ చేసేసాను. అందరితో చాలాను. కాకపోతే ఇది దొంగతనంగా తీసినాను వీడియో, హారతి తీసుకునేటప్పుడు. ఇంత చూపించి దేవుని ఇది వీడియో ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.